ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుతున్న ప్రతి బిడ్డకు ప్రభువు పేరిట శుభాభివందనములు చెల్లించుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి గొప్ప వాగ్దానం. అది కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడు ఈ దినమున మనందరితో ప్రత్యేకంగా స్పష్టంగా యథార్థంగా మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క ఆవరణములో ఒక్క దినము గడుట 1000 దినముల కంటే చాలా శ్రేష్టమైనదని, అంతేకాదు ఎప్పుడైతే మనం భక్తిహీనుల యొక్క గుడారములో మనం నివసిస్తామో అది వ్యర్థమైన దినం, అది హీనమైన దినముగా దేవుడు తెలియజేస్తున్నాడు. భక్తి లేని బలహీనులు ఈ లోకములో ఉన్నారు. వారి మధ్యలో మనం ఉండడం ఏమాత్రము శ్రేయస్కరం కాదని, అదే ఆయన యొక్క మందిర ద్వారమునొద్ద నివసించుట ఎంతో మేలు శ్రేయస్కరమని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఈ దినం ఆదివారం శ్రేష్టమైన దినం, పరిశుద్ధ దినం, పునరుద్ధార దినం. ఈ యొక్క ఆదివార దినమును మరి తన జనులకును తనకును ఒక సూచిక దినముగా ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు. మరి ఆ సూచిక దినమును ఆ దేవుణ్ణి చూడాలని ఏమాత్రం ఆశించుచున్నావు ప్రియ దేవుని బిడ్డ? ఆలోచించు. ఆ దేవుడు నీ ముఖదర్శనము చేసుకోవాలని, ఆ దేవుని యొక్క ముఖదర్శనము నువ్వు చేసుకోవాలని ఆ యొక్క ఆశ కలిగి ఉన్నావా? ఆశ కలిగి ఉన్నట్లయితే ఈ దినమునందే మరి ఆయన మందిరములోనికి ప్రవేశించండి. ఆనంద ఉత్సాహములతో ఆయన మందిరములో ప్రవేశించి ఆయనను మీరు గణపరచండి. ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. లోకలను గణపరచినందువల్ల ఏ మాత్రము కూడా ఉపయోగం లేదు. అంతేకాదు దేవుడు సూటిగా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనం జన హృదయాలలో ఉండాలని ఆశిస్తామో, లోకంలో ఘనత పొందాలని ఆశిస్తామో అది వ్యర్థం. ప్రభువు యొక్క హృదయాన్ని గెలిచిన వాడు జన హృదయాలను గెలుస్తాడు. అందుకే సర్వ శరీర ఆత్మల పైన ఆయన మహిమను కుమ్మరిస్తాను అని అంటున్నాడు. మరి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి గణపరుస్తావో, దేవుని హృదయంలో నువ్వు స్థానం సంపాదించుకుంటావో, సర్వ జనాంగం కూడా వారి హృదయాల్లో కూడా నువ్వు ఉంటావు. మరి ఆ రీతిగా నువ్వు ఉండాలంటే ఆయన మందిరంలో స్థిరంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, యథార్థంగా ప్రవర్తించాలి. బయట ఒక విధంగా, లోకంలో ఒక విధంగా, మందిరంలో ఒక విధంగా ప్రవర్తించిన వాడు వారి యొక్క మాటలు నేను వినను అని దేవుడు అంటున్నాడు. వారి ప్రార్థనను నేను ఆలకించను అంటున్నాడు. వారి యొక్క విన్నపములను కూడా నేను ఆలకించను, వారి మొరను కూడా నేను ఆలకించను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఒక్కసారి ప్రియ విశ్వాసి, దేవుని యొక్క మహిమను పొందుకోవాలంటే ఏ దినం నుండైనా దేవుడిలో నివసించాలన్నట్లయితే, ఆయన మందిరంలో మనం ఉండాలి అనుకున్నట్లయితే అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని మీ అందరినీ కూడా ప్రభు పేరిట మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కనికరములు కలిగిన మా దేవ, మీ యొక్క పాదములకు కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటూ ప్రభా వీక్షించున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. నన్ను మిక్కిలిగా తగ్గించుకొని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.